దర్శక ధీరుడు రాజమౌళికి సినిమాలు తప్ప మరో లోకం తెలియదు. రాజమౌళి సినిమాల గురించే కాకుండా వేరే వాటి గురించి ఎప్పుడు స్పందించలేదు. తాజాగా ఆయన రాజకీయాల గురించి స్పందించారు. ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదట రాజకీయ నాయకులపై నాకు తప్పుడు అభిప్రాయం ఉండేది. నాయకులు ఎందుకు మంచిగా ఉండరని అనుకునేవాడిని. అయితే ఆ తర్వాత నేతలందరూ చెడ్డవారు కాదని తెలుసుకున్నా. కానీ కొందరిని చూసిన తర్వాత నా అభిప్రాయాన్ని మార్చుకున్నా. ముఖ్యంగా లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణతో కలిసి తిరిగినప్పుడు రాజకీయ నాయకులు ప్రజల కోసం ఎంత కష్టపడతారో అర్థమైందని, పొలిటీషియన్స్ అందరూ చెడ్డవారు కాదని తెలిపారు రాజమౌళి. రాజకీయ నాయకులు ఎంత బాధ్యతగా ఓట్లు వేస్తారో ప్రజలు కూడా అంతే బాధ్యతగా ఓట్లు వేయాలని ఆయన కోరారు. ఇక RRR విషయానికి వస్తే సినిమా గురించి ఇప్పుడే స్పందించడం రైట్ టైం కాదని అన్నారు. సినిమా గురించి పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తామని ప్రకటించారు. గనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరే చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.